మాకియవెల్లి. ఈ పేరు వినగానే మన మైండ్లో ఏం మెదులుతుంది? కుట్ర, క్రూరత్వం, అధికారం కోసం ఎంతకైనా తెగించడం కదూ. మరి అతని ది ప్రిన్స్ అనే గ్రంథం నిజంగా దుర్మార్గులకు ఒక గైడా, లేక తన దేశం కోసం తపించిన ఒక దేశభక్తుడి ఆవేదన? రండి, ఈ విశ్లేషణలో అసలు నిజమేంటో తేల్చేద్దాం. అంటే చూడండి, అతని పేరు చెడుకు ఎంత పర్యాయపదంగా మారిపోయిందంటే ఇంగ్లీష్లో దాన్ని కావాలనే మాక్ ఈవిల్ అంటే చెడును అనుకరించడం అని, మ్యాచ్ విలన్ అంటే విలన్తో సరిపోలడం అని మార్చేశారు. ఇది అతని కీర్తికి పట్టిన మచ్చకొక పెద్ద సాక్ష్యం. ఈ మాకియావెలియన్ విలన్ కేవలం చరిత్ర పుస్తకాల్లోనే కాదు, మన సినిమాల్లో, మన కథల్లో కూడా బతికే ఉన్నాడు. తెలివైనవాడు, క్రూరుడు, అధికారం కోసం ఏవైనా చేసే వ్యూహకర్తగా మనకు కనిపిస్తాడు. అయితే ఈ ముసుగు వెనుక ఉన్న అసలు మాకియావెల్లి ఎవరు? అయితే అసలు ప్రశ్న ఏంటంటే, అతను నిజంగా చెడును బోధించాడా, లేక తన దేశం కోసం బాధపడుతూ కఠినమైన నిజాలు చెప్పాడా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం అతని కాలంలోకి, అతను జీవించిన ప్రపంచంలోకి అడుగుపెట్టాలి. సరే, మొదటి భాగం గందరగోళ ప్రపంచం. అసలు మాకియావెల్లిని అర్థం చేసుకోవాలంటే ముందు అతను బతికిన కాలాన్ని, ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. ఒకసారి 15వ శతాబ్దపు ఇటలీని ఊహించుకోండి. ఇప్పటిలా అది ఒకే దేశం కాదు, అదో యుద్ధభూమి. మిలాన్, వెనీస్, ఫ్లోరెన్స్, పోపు పాలించే రాష్ట్రాలు, నేపుల్స్, ఇలా 5 పెద్ద శక్తులు ఎప్పుడు చూసినా అధికారం కోసం ఒకరితో ఒకరు కొట్టుకుంటూనే ఉండేవి. ఈ 5 శక్తుల మధ్య ఉన్న ఆ చిన్నపాటి బ్యాలెన్స్ కూడా 1494లో ఫ్రాన్స్ దండయాత్రతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అంతే, ఆ దెబ్బతో ఇటలీ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. మాకియావెల్లి కళ్లముందే తన దేశం విదేశీ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇలాంటి గందరగోళం మధ్యలోనే నికోలో మాకియావెల్లి ఒక అధికారిగా, ఫ్లారెన్స్ దౌత్యవేత్తగా పనిచేసేవాడు. అంటే అతని ఏదో లైబ్రరీలో కూర్చుని సిద్ధాంతాలు రాసే తత్వవేత్త కాదు, రాజకీయాల్ని చాలా దగ్గరగా చూసిన ఒక ప్రాక్టికల్ మనిషి. కిరాయి సైన్యాల మీద ఆధారపడ్డమే తమ రాష్ట్ర బలహీనతకు అసలు కారణమని బలంగా నమ్మాడు. ఆ తర్వాత అధికారం కోల్పోయి జైలుకు కూడా వెళ్ళొచ్చాక మాకియావెల్లి తన బాధని, తన జ్ఞానాన్ని ఒక లేఖలో ఇలా పంచుకున్నాడు. ఈ మాటలు వింటే అతని నిరాశ, ఆ పరిస్థితుల్లో అతనికి చరిత్ర అధ్యయనం మాత్రమే ఎలా ఓదార్పునిచ్చిందో మనకర్థమవుతుంది. సరే, రెండో భాగం అధికారం కోసం ఒక వ్యూహరచన. అసలు ఈ పుస్తకానికి ఇంత చెడ్డ పేరెందుకొచ్చింది? అందులో ఉన్న అంత వివాదాస్పద సలహాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ది ప్రిన్స్లోని అత్యంత క్రూరమైన, ప్రసిద్ధమైన సలహాల్లో ఒకటి. దీని వెనుకల లాజిక్ చాలా సింపుల్ అండ్ బ్రూటల్. శత్రువుని సగం సగం దెబ్బతీస్తే వాడు ఖచ్చితంగా పగ తీర్చుకోవడానికి తిరిగొస్తాడు. అదేవాణ్ణి పూర్తిగా నాశనం చేస్తే ఇక బెడదే ఉండదు. చూసారా, మాకియావెల్లి దృష్టిలో రాజకీయాల్లో ఎమోషన్స్కు, ఫీలింగ్స్కు అస్సలు చోట్లేదు. అంతా లెక్కలే. ఒక పని మంచిదా, చెడ్డదా అన్నది పాయింట్ కాదు. ఆ పని అధికారాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుందా లేదా అన్నదే అసలు ప్రశ్న. దీనికతను చెప్పే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే క్రూరుడైన సీజరే బోర్జియా. బోర్జియా ఒక ప్రాంతంలో శాంతిని తీసుకురావడానికి ఏం చేశాడంటే తన మంత్రిచేత భయంకరమైన, క్రూరమైన పనులు చేయించాడు. ప్రజల్లో భయం పుట్టాక, అయ్యో, ఈ క్రూరత్వానికంతటికీ కారణం ఈ మంత్రే అని చెప్పి అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద అతని తల నరికించేశాడు. దీంతో ఏవైంది? ప్రజల కోపం చల్లారింది. బోర్జియా ఏమో వాళ్లకు హీరోలా కనిపించాడు. అంటే ఇక్కడ నైతికత కాదు, రిజల్టే ముఖ్యం అని చెప్పడానికి ఇంతకంటే పవర్ఫుల్ ఉదాహరణ ఉంటుందా చెప్పండి. ఇప్పుడు మూడో భాగం, వర్చ్యూ వర్సెస్ ఫార్చునా. మాకియావెల్లి ఆలోచనల్ని నిజంగా లోతుగా అర్థం చేసుకోవాలంటే ఈ 2 కీలకమైన పదాల్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి. అవే వర్చ్యూ మరియు ఫార్చునా. మొదటిది ఫార్చునా. సింపుల్గా చెప్పాలంటే దీన్ని మనం అదృష్టం, విధి లేదా మన కంట్రోల్లో లేని యాదృచ్ఛిక సంఘటనలు అని అనుకోవచ్చు. మాకియావెల్లేమంటాడంటే మన జీవితంలో జరిగే సగం విషయాలు మన చేతుల్లో ఉండవు, అవన్నీ ఈ ఫార్చునా చేతిలోనే ఉంటాయి. ఈ ఫార్చ్యూనాని అర్థం చేయించడానికి మాకియావెల్లి ఒక అద్భుతమైన పోలిక వాడాడు. ఫార్చ్యూనా ఒక ఉగ్ర నదిలాంటిదట. దానికి వరదొచ్చినప్పుడు అది తన దారిలో ఉన్న చెట్లని, ఇళ్లని అన్నింటినీ కూల్చేస్తూ వెళ్ళిపోతుంది. దాన్ని ఆపడం ఎవరితరమూ కాదు.
ఇక్కడే ఎంటర్ అవుతుంది రెండో కీలక పదం వర్చ్యూ. కాని ఒక్క నిమిషం, ఇది మనం అనుకునే నైతికత మంచితనం లాంటిది కాదు. ఇది ప్యూర్ స్కిల్, సామర్థ్యం, పరాక్రమమన్నమాట. ఫార్చ్యూనా సృష్టించిన ఆ గందరగోళాన్ని కంట్రోల్ చేయడానికి నాయకుడికి కావలసిన ఆయుధం ఇదే. ఇప్పుడు మళ్ళీ ఆ నది దగ్గరికి వద్దాం. ఫార్చ్యునా అనే ఆ ఉగ్ర నదిని మనం ఆపలేకపోవచ్చు, కాని వర్చ్యూ అనే సామర్థ్యంతో దానికి గట్లు, ఆనకట్టలు కట్టొచ్చు. దాని ప్రవాహాన్ని మనకు కావలసిన వైపుకి మళ్లించుకోవచ్చు. అంటే క్లిష్ట పరిస్థితుల్ని కూడా తన స్కిల్తో అనుకూలంగా మార్చుకోవడమే అసలైన నాయకుడి లక్షణం. 4వ భాగం ఒక విలన్ యొక్క కలంకిత వారసత్వం. ఇంత లోతైన విశ్లేషణ చేస్తే మరి మాకియావెల్లి పేరు ఎందుకు అంత చెడ్డగా మారింది? ఆ కథేంటో చూద్దాం. చూడండి, అతని చెడ్డ పేరు వెనక ఒక పెద్ద కథే ఉంది. ది ప్రిన్స్ పుస్తకాన్ని అతను బతికుండగా పబ్లిష్ చెయ్యలేదు. అతను చనిపోయాక అది బయటికొచ్చింది. వచ్చిన కొన్నాళ్లకే పోప్ దాన్ని నిషేధిత పుస్తకాల లిస్టులో పెట్టేశారు. ఆ తరువాత వచ్చిన యాంటీ మాకియావెల్ లాంటి పుస్తకాలైతే అతని ఆలోచనల్ని పూర్తిగా వక్రీకరించి యూరప్ అంతటా అతన్ని ఒక పక్కా విలన్గా చిత్రీకరించాయి. అందుకే అప్పట్నుంచి ఇప్పటిదాకా ఈ పుస్తకం మీద వాదనలు జరుగుతూనే ఉన్నాయి. బెట్రాండ్ రస్సెల్, ముస్సోలిని లాంటి వాళ్ళకి ఇది నిరంకుశుల కోసం రాసిన గ్యాంగ్స్టర్ల హ్యాండ్బుక్. రూసో, స్పినోజా లాంటి తత్వవేత్తలకేమో ఇది పాలకుల అసలు రంగుని బయటపెట్టి ప్రజల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే ఒక పుస్తకం. మరికొందరికి, నీషే లాంటి వారికి ఇది మంచి చెడ్లకు సంబంధం లేని ఒక ప్యూర్ పొలిటికల్ సైన్స్ పాఠం. సో చివరికి మనం తేల్చుకోవాల్సిన ప్రశ్న ఇదే: ద ప్రిన్స్ అనేది కేవలం నిరంకుశుల కోసం రాసిన ఒక గైడా, లేక పొలిటికల్ పవర్ నిజానికి ఎలా పనిచేస్తోందో మొట్టమొదటిసారిగా ఏ మొహమాటం లేకుండా నిజాయితీగా చెప్పిన ఒక విశ్లేషణ? ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచించుకోవాల్సిందే.